సార్ సార్ నమస్తే. 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 'చిట్టేసు సంక్రాంతికి వస్తున్నాం' అనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా 'త్రివిక్రమ్' సినిమా ఓకే అయిందని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈరోజు అది గ్రాండ్‌గా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అవును. ఎలా ఉండబోతుంది ఈ సినిమాతో 'త్రివిక్రమ్' మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారా? అంటే 'త్రివిక్రమ్' యాక్చువల్‌గా మహేష్ బాబుతో చేసినటువంటి సినిమా సంతృప్తికరంగా రిజల్ట్‌ని సాధించలేకపోయింది. ఇది 'గుంటూరు కారం'. అవును. 'గుంటూరు కారం' తర్వాత ఆయన అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ చేస్తాడు అని చెప్పి అందరూ అన్నారు కానీ అదేదో సంభవ్ మెటీరియలైజ్ కాలేదు. అదే కథని ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు అనేది కూడా ఒకటి విన్నాం మనం. అది పౌరాణిక గాథ, దేవతల సైన్యాధ్యక్షుడు, ఇలాంటి రకరకాల విషయాలు బయటకు వచ్చినాయి. అందులో నిజాలు ఎంత అనేది అధికారిక సమాచారం కాదు కానీ అయితే నాగవంశీ దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇది డెఫినెట్గా పౌరాణికమే అనేది చెబుతూ ఎన్టీఆర్ కోసమనే అనుకున్నాం, ఇది ఎన్టీఆర్కే యాప్ట్గా ఉంటుంది అని చెప్పి కార్తికేయుడి కథ అనేది కూడా తను రివీల్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ముందు ఆయన 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది అక్కడ. అందుకని ఈ మధ్యలో తనేం చేయాలి అనే ఉద్దేశంతో వెంకటేష్తో సినిమా అనేది కమిట్ అయ్యాడు. వెంకటేష్తో ఈయనకు ఒక లాంగ్ జర్నీ ఉంది గతంలో. అంటే విజయభాస్కర్ నాయకత్వంలో వచ్చినటువంటి మల్లీశ్వర్ కావచ్చు, నువ్వు నాకు నచ్చావు కావచ్చు, దానికంటే ముందు ఇంకొక సినిమా చేశారు. అయితే విజయభాస్కర్ సినిమాలన్నిటికీ కూడా త్రివిక్రమ్ బ్యాక్ బోన్గా ఉన్నాడు. త్రివిక్రమ్ విజయభాస్కర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయభాస్కర్కి విజయం మొహం చాటేసింది. ఇవన్నీ రకరకాల రూపాల్లో ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఇది అవాస్తవం అని చెప్పి విజయభాస్కర్ గారు అన్నప్పటికీ ఆయనకి సక్సెస్ అయితే రాలేదు ఈయన దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత. దాదాపు అందరు హీరోలతోనూ వాళ్ళు చేశారు. చిరంజీవితో చేసిన జై చిరంజీవ కొంచెం మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ అయిన తర్వాత నుంచి ఈ కాంబో కనిపించలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వైపు రావటము, శ్రవంతి రవికిషోర్ గారికి ఓ సినిమా చేయటం, ఆ తర్వాత అతడు అలా నడిచిపోయింది అతని కెరియర్. అలా వెంకటేష్తో దాదాపు 3 సినిమాలు చేసినటువంటి ఒక ట్రావెల్ ఉంది, సక్సెస్ఫుల్ ట్రావెల్ అయ్యేది. అందుకని వాళ్ళిద్దరు కాంబినేషన్ అనగానే వెంకటేష్ అభిమానుల్లో మాత్రమే కాదు, సినిమా అభిమానుల్లో కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా అనేది అందరూ అంచనాలు కట్టుకుని ఉన్నారు. ఈ అంచనాల మేరకు ఈ సినిమా ఉండబోతోంది అనేది ఆల్రెడీ గతంలో వెంకటేష్తో సినిమా చేయాలనుంది, చేసే ఉద్దేశంలో ఉన్నానని ఆయన 2-3 సందర్భాల్లో ప్రకటించాడు త్రివిక్రమ్. చిరంజీవి గారితో కూడా చేయాలని ఉంది అనే కోరిక కూడా గతంలో ఆయన వ్యక్తం చేశాడు. ఇప్పుడు వెంకటేష్తో సానుకూల పడింది. ఇది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తర్వాత బహుశా మేబీ ఆయనతో కూడా చేస్తాడేమో, చిరంజీవి గారితో. వాళ్ళిద్దరితో సినిమాలు చేయాలనే కోరిక ఆయన చాలాసార్లు వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు వెంకటేష్ ప్రాజెక్ట్ అయితే మెటీరియలైజ్ అయింది, పట్టాలు ఎక్కింది. ఆయన రెగ్యులర్ బ్యానర్లోనే ఇది. అయితే వెంకటేష్తో చేస్తున్న సినిమా ఈ బ్యానర్లో ఉంటుంది కానీ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా డెఫినెట్గా నాగవంశీ హ్యాండిల్ చేసే అవకాశమే కనిపిస్తోంది. అంటే ఆయన ఆల్రెడీ క్లెయిమ్ చేసేసుకున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ చిన్నబాబు గారి బ్యానర్లో ఒక ఎంటర్టైనింగ్ సినిమా వెంకటేష్తో. అంటే వెంకటేష్ కూడా నిజానికి సీరియస్ క్యారెక్టర్లు, యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు ప్రయోగాలు చేశాడు కానీ ఆయన ఆ ఏరియాలో ఎందువలన ఆడియన్స్ని మెప్పించలేకపోతున్నాడు అనేది అర్థమైపోయింది. దాదాపు 2 సినిమాలు ఆయనకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే ఇచ్చినాయి. అందుకని ఈసారి ఆయన త్రివిక్రమ్తో త్రివిక్రమ్ని ఎంపిక చేసుకోవడం వెనకాల ప్రోగ్రాం కూడా అదే. తనకి ఒక చిన్న మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ దొరుకుతుంది ఈ సినిమాతో అని. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా అనేది పక్కన పెడితే వేగంగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్, వెంకటేష్ ఇద్దరూ కూడా వాళ్ళిద్దరూ సింక్ అయిన పరిస్థితి కాబట్టి డెఫినెట్గా ఒక మంచి సినిమాయే వస్తుంది. ఇంకా దానికి సంబంధించి కాస్టింగ్, ఇతర వివరాలు బయటకు రావాలి.
పైగా ఇప్పుడు అప్పుడు వెంకటేష్తో వీళ్ళు చేసిన రోజుల నాటి ఉమ్, వెంకటేష్ కాదు ఇప్పుడు. ఆయన వయసు పెరిగింది. అవును. ఇప్పుడు ఆయన స్ట్రేచర్కి తగ్గ అలాగే ఏజ్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్, క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడు ఈయన. ఓకే. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మీదే ప్రధానమైన కేంద్రీకరణ ఉంటుంది. ఉమ్, ఎంటర్టైనింగ్ హీరోయిజం పండించడంలో వెంకటేష్కి కొంత నైపుణ్యం ఉంది. ఉమ్, ఆయన చేసిన మల్లీశ్వరి ఆ సినిమాల్లో కూడా అదే నడుస్తుంది. అవును. అదే ధోరణి తనదైన పద్ధతిలో సినిమా ఉంటుంది అనేది అయితే హామీ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయి అందరికీ. ఇది అందరి ఆశల మేరకు ఉమ్, ఒక మంచి ప్రాజెక్ట్ ఉమ్, అవ్వాలని మనం కోరుకుందాం. ఉమ్, త్రివిక్రమ్ అంటే ఆ గుంటూరు కారం ఇచ్చినటువంటి ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ సినిమాతో. ఉమ్. మళ్ళీ ఆయన కెరీర్ సక్సెస్ఫుల్గా ట్రాక్ ఎక్కాలని అయితే కోరుకుందాం.